తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. కాకి దుస్తులు ధరించి ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో 1000 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. నిరసన సందర్భంగా కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. నిన్నటి సమావేశాల సందర్భంగా నల్ల చొక్కాలు ధరించి సభకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. కాకి దుస్తులు ధరించి ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో 1000 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. నిరసన సందర్భంగా కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. నిన్నటి సమావేశాల సందర్భంగా నల్ల చొక్కాలు ధరించి సభకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. కాకి దుస్తులు ధరించి ఆటోలలో అసెంబ్లీకి వెళ్లారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రామనరేష్ అందిస్తారు. రామనరేష్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆదర్శ్ నగర్ నుంచి కాకి డ్రెస్లు అంటే ఆటో వాళ్ళు వేసుకున్న కాకి డ్రెస్లు వేసుకొని కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుకుంటూ ఇక్కడికి అసెంబ్లీకి రావడం జరిగింది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు సంబంధించి నెలకు 12,000 ఇస్తాన, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నది అది ఇంతవరకు అమలు చేయడం లేదని చెప్పేసి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితం ఆటోల్లో అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే వారంతా అసెంబ్లీ గేట్ నుంచి లోపలికి వెళ్లడం జరిగింది. ఆటోలోనే స్వయంగా కేటీఆర్ ఈ ఆటోని నడుపుకుంటూ లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యల సంబంధించేసి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. దీనిపై చర్చించాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పేసి ఆ హామీని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆటోలకు సంబంధించిన ఈఎంఐలు కానీ కిస్తీలు కానీ కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కాకి దుస్తులు వేసుకొని ఆటోల్లో ఈరోజు ఇక్కడికి అసెంబ్లీకి రావడం అనేది ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే కేటీఆర్ ఆదర్శ్ నగర్ నుంచి కేటీఆర్ స్వయంగా ఈ అంటే బ్యాటరీ ఆటోని నడుపుకుంటూ తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కించుకొని రావడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలంతా వేరు వేరు ఆటోల్లో రావడం జరిగింది. వీరితో పాటు ఎమ్మెల్సీలు కూడా మొత్తం కాకి అంటే ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి దుస్తులు వేసుకొని అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీలో ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు.
ప్రస్తావిస్తామని చెప్పేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వీరంతా ఈ సమస్యను పరిష్కరించాలని ఆటోల్లోనే స్వయంగా అసెంబ్లీ గేటు నుంచి లోపలికి వెళ్ళిపోయారు. ఆటోల్లోనే వీరంతా అంటే యాక్చువల్గా వీళ్ళు ఎమ్మెల్యేకి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్లో కాకుండా ఆటోల్లోనే అంటే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వారంతా ఆటోల్లోనే వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు వాయిదా తీర్మానం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ అదేవిధంగా శాసనమండలిలో ఒక వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకు సంబంధించేసి వారంతా అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ సంబంధించిన హామీని అమలు చేస్తుంది. ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకి గిరాయిలు అంటే వాళ్ళకి సంబంధించి గిరాకీ లేకపోవడంతో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు ఆత్మహత్యలు పాల్పడాల్సిన పరిస్థితి ఉంది, కిస్తీలు కట్టలేక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబాలకి వెంటనే 12,000 రూపాయలు రేవంత్ సర్కార్ ఇస్తున్న 12,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి. థ్యాంక్ యూ రామ్ నరేష్. రాములు